క్రిస్మస్ అనే పేరుతో ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు జననాన్ని, యేసుక్రీస్తు మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, తిరిగి ఆయన రాకడ, మనం ఏ కాలంలో ఉన్నామో, ఏం చేయవలసి ఉందో గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసు ప్రభు ఇప్పుడు అక్షర రూపంలో లేడు, ఆయన ఆత్మరూపుగా ఉన్నాడు. కాలాలు సమయాలు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. పుట్టినప్పుడు ఆయన వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు, ఎవరి సంతానానికి? అవ్వమ్మ సంతానానికి, సాతాను సంతానానికి కదా. స్త్రీ ద్వారా యేసు ప్రభు పుట్టాలి. స్త్రీని మోసం చేశాడు కాబట్టి సాతానుని చితకదొక్కేవాడు కూడా స్త్రీలో నుంచే పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొందా మీకేమన్నా? కన్యమరియకు ఎందుకు పుట్టాడంటే, సాతాను పాడు చేసింది ఎవరిని? అబద్ధం ఆడించింది ఎవరిని? పండు తినిపించింది ఎవరిని? స్త్రీని. అంచేత వాడిని మళ్ళా లయపరచటానికి ఎవరిని వాడుకోవాలనుకున్నాడు? అదే స్త్రీని వాడుకోవాలనుకున్నాడు. అంచేత కన్యమరకు ఆమె సంతానానికి నీ సంతానానికి అన్నాడు. ఆదాము సంతానం అనలేదు కదా. ఏ సంతానం? ఆమె. ఎవరు ఆమె? స్త్రీ సంతానానికి. అలాగన్న తరువాత యేసు ప్రభు పుట్టుకను గురించి ద్వితీయోపదేశకాండం 18:18లో ద్వితీయోపదేశకాండం 18:18లో ప్రవక్తను ఒక ఆయన నేను పుట్టించేదను, అతని నోట చాలు కదా. ఎవరికి పుట్టా అతనినా? ఎవరికి పుట్టే ఆయన? స్త్రీకి పుట్టే ఆయన. స్త్రీకి పుట్టే ఆయన. ఆయన పుడతాడు అని చెప్పినప్పుడు పుట్టుక కోసం ఏం చూశారు అమ్మా? ఎదురు చూశారు. చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా. యోబు గ్రంథం 36 ఆఖరు వచనం 36-37లో వాగ్దానం ఉంది. యోబు గ్రంథం 36-37లో ఏముంది? యోబు గ్రంథం 36 ఆఖరు వచనం చూడండి. ఆయన గర్జనం ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని పశువులకు తెలుపును. కాబట్టి మొదటగా ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని అమ్మా? పశువుల తొట్లో. సత్రములో స్థలము లేనందున తీసుకెళ్ళి పశువుల తొట్లో పడుకోబెట్టారు. అప్పుడు ఎవరు చూశారంట అమ్మా? పశువులు చూశాయంట. అదొందా మీకు? లేఖనాలు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదలెట్టిన దేవుడు మలాకీ గ్రంథం వరకు యేసు ప్రభుని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. దేవుడు ఎవరిని? యేసు ప్రభుని ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అది ఉంది కదా. కాబట్టి యెషయా గ్రంథంలో క్లియర్గా చెప్పాడు,
ఏమని 9:6 ఏమన్నాడు? శిశువు పుట్టెను, అనుగ్రహించబడెను, రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని పేరు పెట్టబడును అని యెషయాతో రాయించాడు. ఆ యేసును గురించి ఏ స్త్రీకి సంతానంగా పుట్టి సాతాను తల చితకబడుతాడో ఆ వ్యక్తిని యెషయా ప్రవక్త రాశాడు. 7:14 కూడా ఆ విషయాన్ని రాశాడు కదా. ప్రభువు ఒక సూచన చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి ఇమ్మానుయేలు అనే పేరు పెడతావు అనే విషయాన్ని యెషయా ప్రవక్త రుజువు చేశాడు కదా. ఈయన పుడతాడు అని చెప్పినప్పుడు యూదులందరూ ఆ పుట్టేవాని కొరకు ఎదురు చూశారు. ఎవరి కొరకు అమ్మా? ఆ పుట్టే ఆయన కొరకు ఎదురు చూశారు. చూడగా 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 కొన్ని వందల సంవత్సరాలకి ఆయన పుట్టాడు కదా. 2వ అధ్యాయం 11వ వచనంలో లోక సువార్తలో ఆయన పుట్టినట్టుంది కదా. 2:11 ఏముంది లోక సువార్తలో? దావీదు పట్టణమందు నేడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. పుట్టేసాడా లేదా? పుట్టే వరకు ఆయన వరకు ఏం చూశారు? ఎదురు చూశారు. ఇప్పుడు పుట్టాడు కదా. ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడంటే స్త్రీ పుట్టుకనేది మామూలే. స్థితి ఏంటి? యేసు ప్రభు పుట్టినప్పుడు స్థితి ఏంటి? యేసు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మ గారి పరిస్థితి ఏంటి? ఎందుకు ఆలోచించరాలుగా? ఆయన ఎలాగ ఎదిగాడో చెప్పాడు. యెషయా గ్రంథం 53:2వ వచనంలో యేసు క్రీస్తు మీద మనసు పెడితే మనం చేసే కార్యాలేంటో, అసలు చేసే పనికి అర్థం ఉందో లేదో మనకు అర్థమవుతుంది. యేసు క్రీస్తు క్రిస్టమస్ చేయొద్దని చెప్పటంలే. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించటని అర్థం. క్రైస్తు బర్త్డే కాదు ఇది. యేసు క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం మనం. ఎలా పెరిగాడు ఆయన? లేత మొక్కవలె, ఎండిన భూమిలో మొక్కవలె. ఏమండి? నీరున్న భూమి కాదంట, ఎండిన భూమిలో మొక్క ఎలా ఉంటుందండి? వాడిపోయి ఆకులు వాడిపోయి నీటి కోసం భూమి నెరలు తుడిచి, కానీ నీళ్ళు చుక్కలు పడితే తెప్పరిలుదాం అన్నట్లుగా మొక్క ఉంటుంది. అక్కడేమో పశువుల తొట్లోన, ఇక్కడేమో ఎండిన భూమిలో మొక్కవలెను కదా. ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? పుట్టిన పిల్లవాడికి కాళ్ళు చేతులు లేవు అనుకోండి, మొండువే ఉందాం, పుట్టినరోజు చేస్తావు నువ్వు ఏమో ఆనందంగా తలకాయ పట్టుకుని ఏడుస్తాం. యేసు ప్రభు యొక్క ఉద్దేశాల్ని, యేసు ప్రభు యొక్క ప్రవచనాల్ని మనం అన్వయించుకోనంతసేపు మనం చేసేది ఏది కరెక్ట్ కాదు. ఆనవారు కాదు, అలవాటు కాదు, ప్రార్థన అనుభవంలోకి రావాలి. ప్రతిదినం అనుభవంలోకి రావాలి. పుట్టినప్పుడు నడుతున్నప్పుడు మాటలు అంటేనే రావు. తిరిగే కోళ్ళు ఏమి రావాలి? మనిషి పిల్లోడికి మాటలు రావాలి. పుట్టిన నడుతున్నాడు అనుకో, సంతోషిస్తామా? సంవత్సరాలు గడిచికొలితే ఏం చేయాలి? పిల్లోడు పెరగాలి. యేసుప్రభుకి వచ్చిన తర్వాత భక్తిలో మైండ్ మెచ్యూర్ అవ్వాలి, పెరగాలి.
ఆలోచించాలి. తెలియనప్పుడు ఏదో చేస్తాం, తెలిసిన తరువాత కూడా మనం చేయటం అనేది అది ఒక రకంగా అర్థం అయ్యేది కాదు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు అంటాడు పౌలు, పిల్లవాడిని చేష్టలు నేను చేశాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. భక్తి డెవలప్ అవుతుంది, విశ్వాసులు పెరుగుతున్నారు, క్రిస్టియానిటీ అభివృద్ధి చెందుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్రీస్తు పుట్టుకను మనం ఆరాధించడానికి వచ్చాం. కొన్ని సంగతులు లేఖన భాగాల్లోంచి మనం చదువుతున్నప్పుడు అందులో అంతర్భావాన్ని లోతుల్లోకి వెళ్ళి మనం వెళ్ళినప్పుడు మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో అర్థమవుతుంది. ఆయన మనకి ఎలాగ అవసరమో అర్థమవుతుంది. ఆ అవసరం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఆ లోతుల్లోకి మనం వెళ్ళాలి. క్రీస్తు పుట్టుక అవసరమే, అన్యులకు చెప్పాలి, ఎందుకు పుట్టాడో చెప్పాలి. మనకు మనమే చెప్పుకుంటాం, మనకు మనమే పాడుకుంటాం కాదు, నేర్చుకోవాలి సంగతులు. ఆయన ఎండిన భూమిలో లేత మొక్కవలి ఎదిగాడంట. ఆయనకి స్వరూపం లేదంట, చెప్పాలి, సొగసైన లేదంట. అతనిని చూచి అపేక్షించినట్లుగా స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యాధిని అనుభవించిన వాడిగా. ఇది ఆయన జన్మ, ఇది ఆయన పెంపకం, ఇది ఆయన ఎదుగుదల. ఇలా ఎప్పుడన్నా ఆ వచనం కాడికే వ్యసనాక్రాంతుడు, స్వరూపము లేదు, సొగస్సు లేదు, విసర్జించబడిన వాడు. నిన్నేం చేయటానికి వచ్చాడు? నిన్ను బాగు చేయటానికి ఆ గతి పట్టింది ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బాగు చేయటానికి, నిన్ను రక్షించడానికి, ప్రాణం పెట్టి బతికించడానికి ఆ కర్మ పట్టింది ఆయనకి. అలా యేసుప్రభు బాధలు ఎందుకు జ్ఞాపకం చేసుకోరు? యేసుప్రభు పుట్టుకలో ఉన్న ఆ కష్టాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోరు? నేను ఆ కోణంలోనే ఆలోచిస్తాను. ఆయన్ని వార్త ప్రకటిస్తూ ఆయన కష్టపడి పనిచేశాడు. ఆయన యేసుప్రభు ఎంత కష్టపడ్డాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత వేదన పడ్డాడో ఒక్కసారి ఆత్మీయ లోతుల్లోకి వెళితే మనం ఎంత భోగంగా బతుకుతున్నామో అర్థం అవుతుంది. అన్ని తెలుసు మనకి. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్తాడు? ఆయన దేవుని కుమారుడు అయి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనకు తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా చూపినవాడై అది తనకు తానుగా చేశాడంట, తగ్గించుకున్నాడు. మన ప్రతిదినం పగటి యందు దేవాలయములో బోధిస్తూ రాత్రి వేళ ఒలేవల కొండకెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ గడుపుతున్నాడు ఆయన? కొండ మీద కాలం గడుపుతున్నాడు. రాత్రుల్లో పగలంతా మందిరాల్లో విరామం లేకుండా సేవ చేశాడు ఆయన. ఏమైనా ఆలోచిస్తున్నామా? యేసుప్రభుతో నడిస్తే తెలుస్తుంది ఆ విషయం. ఆయనతో చెయ్యి పట్టుకుని నడిస్తే తెలుస్తుంది మనం క్రీస్తుని ఎంతగా నమ్ముతున్నామో, దూరంగా ఉన్నామో. బాధ కలుగుతలేదా మనకి? ఒలేవల కొండ మీద పడుకోవాల్సినంత స్థితి ఏంటండి ఆయనకి? ఎలా మారుస్తాం ఈ ప్రజల్ని? ఎంతకంత బాధ ఆయనకి. ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు యోహాను సువార్తలో,
మొదటి వచనాల్లో యేసు ఒలీవల కొండకు వెళ్ళాను, తెల్లవారగాని దేవాలయంలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రంతా ఒలీవల కొండలు, తెల్లారకుండా ఎక్కడికి వచ్చాడంట, దేవాలయంలోనికి. ఎందుకు? రాత్రంతా తండ్రితో గడిపేవాడు. తండ్రితో మాట్లాడిన మాటలన్నీ మందిరాల్లో బోధించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరామం లేకుండా కష్టపడి పనిచేశాడు ఆయన. నీకు మాదిరిగా ఉన్నాడు, మార్గదర్శిగా ఉన్నాడు, ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆయన దగ్గర నుంచి శక్తిని పొందుకుంటూ వచ్చాడు. ఇలా బ్రతికింది ఎవరి కోసం? ఎందుకోసం? సరే, మనకు అర్థం అవ్వా? డేవిడ్ లివింగ్స్టన్ కంటే నీకంటే గొప్పవాడు కాదు. అబ్రహాం నీకంటే గొప్పడనుందా? 5:17 యాకోబు పత్రికలో ఏమనుంది అక్కడ? అప్పుడు ఏలియా మన వంటి స్వభావం కదా. లివింగ్స్టన్ మనలాంటి స్వభావమే. వాళ్ళు ఎందుకు త్యాగాలు చేశారు? ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రతి విశ్వాసి గుండెల్లో మాటలు దాచుకోండి. రక్షకుడు ఉదయించాడు కాదు, యేసు త్వరగా వస్తాడని పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడబడతాగా యేసు రాజుగా. మరి ఇదేంటి మరి? డిసెంబర్లోనేమో పుట్టవునైనా రేపేమో రాజుగా వస్తాడైనా? క్రీస్తారాధన చేయండి. ఈ సంగతులు ప్రజలకు చెప్పండి. మన బతుకు ద్వారా, మన క్రియ ద్వారా, మన ప్రేమ ద్వారా, మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని లోకం గుర్తించాలి. దానికి స్తోత్రం కలుగును గాక. నీ ద్వారా క్రీస్తు గుర్తించబడాలి. యేసుక్రీస్తు వచ్చి తిరగడి మనుషుల్లో నువ్వే క్రీస్తు అయిపోవాలి, మనమే క్రీస్తు అయిపోవాలి. ప్రజలు నీ దగ్గరకు వచ్చి అయ్యా రక్షించబడతాను, నేనేం చేయాలని అడుగుతాకి నువ్వే కారణం అవ్వాలి. అలాంటి త్యాగం చేద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి చదవండి ఆ బుక్స్. అద్భుతమైన సేవ చేసిన యోధులు. డేవిడ్ లివింగ్స్టన్ అంటోళ్ళు ఏమండి, జార్జి ముల్లర్ లాంటి భక్తులు, జాన్ వెస్లీ అనే మిషనరీలు ప్రపంచాన్ని ఉర్రూతలోగించారు. జాన్ వెస్లీ మిషనరీగా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశంలో సినిమా హాళ్ళు మూయబడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రాందీ షాపులు లేవంట దేశంలో. ఎందుకు? ఆయన ప్రార్థన, ఆయన సువార్త, ఆయన త్యాగం. ప్రభు దర్శనం చూసిన వ్యక్తే. కొన్ని సంఘాలను ప్రేమించేవాడట, కొన్ని సంఘాలని పనికిమాలిని అనుకునేవాడంట. ఆయన ఓ రాత్రి దర్శనంలో దేవదూతలు వచ్చి పరలోకం తీసుకెళ్లారంట. ఎవరిని? జాన్ వెస్లీ గారిని. ఈ జాన్ వెస్లీ గారు కాదు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదు, ఓసానా జాన్ వెస్లీ గారు కాదు, మిషనరీ జాన్ వెస్లీ గారు. 250 సార్లు బైబిల్ చదివాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం భారంతి మాటలు చెప్తున్నాం. యేసు ఏం చెప్పెళ్ళాడు మనకి? పుట్టుక జ్ఞాపకాల్లో ఉంచుకో, మరణాన్ని జ్ఞాపకంలో ఉంచుకో కాదంట్లే, కానీ అనుభవంలో మాత్రం ఈ మాట గుండెల్లో ఏ మాట? ఇదిగో నేను త్వరగా వస్తున్నా. మెలకువగా ఉండి తరువాత ఆ కాలం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. చెప్తున్నా, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఈ పక్కపడేమంటున్నాడు? ఇది నేను త్వరగా వస్తున్నా. నువ్వు మెలకువగా ఉండు. ఒక స్వరం త్వరగా వస్తున్నా, ఒక స్వరం జాగ్రత్తగా ఉండు. ఎంత జాగ్రత్త, ఎంత మెలకువ! ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని కాలాన్ని పొడిగిస్తున్న దేవుడు ఆయన. వాక్యాన్ని బట్టి చెప్తున్న ప్రేమ వల్ల దేవుని సన్నిధిలో
40,000 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ కాలినడకన ఆఫ్రికా ఖండాన్ని చుట్టినవాడు లివింగ్స్టన్. ఉందా గుండెల్లో భారం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఎందుకు రక్షించబడ్డావు? ఆత్మను పరిపూర్ణం చేసుకుంటూ చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తూ ఈ జీవితం ప్రభువుకు అంకితం చేసి ప్రభు కోసం బతుకుదాం. గుండెను పాతి పెట్టుకున్న ఆఫ్రికా ఖండం లివింగ్స్టన్ది. బాడీని ఇంగ్లాండ్ దేశం పంపారు. అక్కడ సమాధి కట్టి రాశారంట, క్రీస్తును పోలి నడిచిన దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ అని. దేవునికి స్తోత్రం కనుగాక. ఆయన సమాధి మీద ఉన్న పేరు అదే. మన బ్రతుకు విలువ ఉందా? అర్థం ఉందా? మనం చేసే కార్యాలు మనకి ఉద్రేకం, భారం, బాధ్యత పెంచుతున్నాయా? అలవాటుగా ఆచారంగా కార్యాలు చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ వృధాగా కాలాన్ని గడుపుతూ సాతాను ఆడుకుంటున్నాడు ఈ ప్రజలతో. ప్రార్థన చేయనివ్వడం, వాక్యం చదవనివ్వడం, నీతిగా బతకనివ్వడం, భౌతికమైన అభివృద్ధిని బట్టి ఆత్మను కృంగదీస్తున్నాడు సాతాను. జాగ్రత్త. ఆత్మలోతులోకి వెళ్ళండి, ఆత్మలోతులోకి వెళ్ళండి. మిషనరీలుగా ఉండండి, ప్రార్థించేవారుగా ఉండండి. సమయం అనక అసమయం అనక నీకోసం ప్రాణం పెడతానికి వచ్చి, నీ ఆత్మను పరలోకి తీసుకెళ్తానికి వచ్చి, రత్నాలతో ఒలేవల కొండ మీద పడుకొని పగలంతా బోధ చేసి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిది ఎవరి కోసమా? ఆయన మరణం నీ జ్ఞాపకం లేదా? ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే కాలు నెత్తి మీద పెట్టి పడుకుంటావు. వాసం మేకులతో అల్లిన ఆ ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి చుత్తులతో కొడుతుంటే ఇదైనా పొడుపు కథ? నిజం కాదా? ఎవరి కోసం? గుండెల్లో బాధ లేని విషయాలు. ఎలా స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? ఈ ఆనందం ఇచ్చింది ఎవరిని బట్టి? ఇంత ఉందాగా గౌరవంగా బతకడానికి కారణం ఎవరు? ఆయన మరణం కదా, ఆయన రక్తం కదా. ఎలా బతుకుతున్నావు సమాజంలో? ఎవరి కోసం బతుకుతున్నావు? కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తావు? ఆలోచన రాదా మనకే? కరిగిపోతూ వెలిగిపోతూ అనేక మంది జీవితాల్ని బాగు చేయవలసిన మనం నిద్రపోతున్నాం. మేము జాగ్రత్త. ఈ రాత్రి మన పాపాలు మనం ఒప్పుకుందాం. యోహాను మొదటి పత్రిక 1:7 ప్రకారం గుండె బరువుతో ప్రార్థన చేద్దాం. మన లోపాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన క్రీస్తు రక్తంలో మనం కడుక్కుందాం. ఒక త్యాగపూర్ణ నిర్ణయం తీసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి. తల్లిగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నగా, తోబుట్టుగా నేను చెప్తున్నా, మనం నిద్రపోతున్నామనే సంగతి మర్చిపోవద్దు. దేవుని కార్యాల్లో ఆసక్తి సన్నగిలిందనే సంగతి మర్చిపోవద్దు. మొదటి విశ్వాసం, మొదటి నీతి, మొదటి తీర్మానం మంట కలిపమనే సంగతి మర్చిపోవద్దు. కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తావు? పరలోకమైన మన గమ్యం. దేవుళ్ళు ఎక్కడికితే ఏం చెప్తావు అనే బాధ, భయం మనకు కలిగి ఉందాం. యవనస్తులారా, పూడంత జ్ఞానం మీకుంది, పూడంత తెలివితేటలు మీకున్నాయి, భక్తి మీద గొప్ప అవగాహన ఉంది, ఎన్నో విషయాలు ఎరిగిన వాళ్ళుగా ఉన్నాం. క్రియల్లో చేయగలుగుతున్నామా? ప్రవర్తనలో చూపగలుగుతున్నామా? సువార్తలో భారం కలిగి ఉన్నామా? అంతర్మదనంతో ఆత్మీయ లోతుల్లో ఆలోచిస్తే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. మనం ఎంత వెనకాల ఉన్నామో ముందున్నామో అర్థమవుతుంది. భారంతో ప్రార్థన చేద్దాం. చదవండి వాక్యం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం కలవారై ఉంటాం. అప్పుడు కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసి చేయను. మనం ఒకవేళ అన్నీ మర్చిపోయి ఇదే పరిశుద్ధతని, ఇదే భక్తిని మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఎత్తబడిన వాక్యాన్ని
పుడతాడని చెప్పింది లేఖనాలు, పుట్టాడు. ఇలా బతుకుతాడు, ఇలా చేస్తాడని, మరణిస్తాడని చెప్పింది లేఖనం, అలా చనిపోయాడు. అలాగ వెళ్తాడని చెప్పింది లేఖనం, వెళ్ళాడు. ఇప్పుడు లేఖనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, జాగ్రత్త అని చెప్పారు. ఇది గుండెల్లో దాచుకుంటే ప్రతి ఒక్కరం మనం సిద్ధపడతాం, మనం దిద్దుబాటు అవుతాం. మనం ఎక్కడున్నామో అర్థం అవుతుంది. ముందుకెడుతున్నామా, వెనక్కి వస్తున్నామా, పక్కకి వెళ్ళామా, ఈ పక్కకి వెళ్ళామా, స్టాండర్డ్గా ఉన్నామో, అంతర్మదనంతో నిజముగా దివ్య దృష్టితో ప్రభుని చూస్తూ మోకరించి, ప్రభు నన్ను క్షమించున్నాయి, నన్ను క్షమించిన అనే పరిపూర్ణత లేకుండా పరలోకం రాలేను తండ్రి. నా మరణం ఎప్పుడో నాకు తెలియదు, ఏ రూపంలో వెళ్తానో నాకు తెలియదు. అది యాక్సిడెంటో, మరణం, జబ్బు చేసో, హార్ట్ స్ట్రోకో, ఎవరైనా చంపుతా నాకు తెలియదు. ఎప్పుడు కన్ను మూసినా నీ దగ్గర ఉండాలి ప్రభు అని భారంతో ప్రార్థన చేద్దాం, భారంతో ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రతి ఒక్కరూ మోకరించి. యవనస్తులు కూడా నిజంగా ఆత్మీయ సత్యంలో మనం ఉన్నామా? యేసు ప్రభు చెప్పిన మాట ఏదైనా మనం అమలు చేస్తున్నామా? ఆయన గాయపరుస్తున్నాం, ఆయనను బళ్ళంతో పొడుస్తున్నాం, ఆయన గడ్డం పట్టుకు ఎంట్రుకలు పీకుతున్నాం, ముఖం మీద ఉమ్మేస్తాం, ఆయన ఎగతాళి చేసే బతుకు చేస్తున్నామా? అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు కడగమని ప్రార్థన చేసి, ప్రభా నీ కొరకు ఆత్మను సంపాదిస్తాను, నీ కొరకు సువార్త ప్రకటిస్తాను. ప్రభా నువ్వే ఒలేవల కొండ మీద రాత్రంతా ప్రార్థన చేస్తే నేను ఇంటిలో ఏసీలో ఉండి కూడా ప్రార్థించలేకపోతున్నానేమో. మీరు పగలంతా మందిరాలు తిరిగి సువార్త బోధిస్తే కనీసం అన్ని అవకాశాలు ఉండి ఒక్క వ్యక్తికి కూడా సువార్త చెప్పలేకపోతున్నానేమో తండ్రి. ఇవన్నీ లెక్కల్లోకి వస్తే నేను నిలబడలేను తండ్రి. ఈరోజు ఇంకా బతికించావు కాబట్టి ఈ రోజు నుంచి అయినా ప్రభు ఒక నిమిషం తల వంచి కండ్లు మూసి నీ కోసం బ్రతుకుతాను తండ్రి. ఒక తీర్మానం, నీ వలన నీ భాగ్యం, నీ వలన నీ ఆనందం, నీ వలన నీ సంతోషం. సహోదరి, మొదటి వర్తమానంలో నీ విన్నావు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివద్దు. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. రెండవ వర్తమానంలో దేవుని యొక్క తీర్మానం, దేవుని యొక్క సమర్పణ, తీర్మానం చేసుకుని డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సమర్పణ మీరు వింటూ వచ్చారు. ఈ రాత్రి నీ భారం ఏది, నీ త్యాగం ఏది, నీ క్రియలేవి? ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఒక తీర్మానంతో మనం ప్రభు సన్నిధి నుండి వెళదాం, ఒక సమర్పణతో ప్రభు సన్నిధి నుండి వెళదాం. ఈరోజు కృపగల దేవుడు, కరుణా సంపన్నుడు మనందరితో మాట్లాడారు. మన ముగింపు సమయానికి వచ్చాం. సహోదరి, ఇంత వాక్యం విన్నాక కూడా ఇంకా నీ హృదయం కరగకపోతే, ఓ సహోదరుడా, ఇంకా నీకు మారు మనసు లేకపోతే, నీ ఆత్మ ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించు, నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? అజ్ఞానిగానే మిగిలిపోతావా? అజ్ఞానములోనే బ్రతుకుతావా? ఒకసారి ఆలోచన చేయి. ఆ కృపగల దేవుడు నీ కొరకే కలువరి సిలువలో రక్తాన్ని చిందించాడు, నీ కొరకే కలువరి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకే రక్తము కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఒకసారి ఆలోచన చేసి ఒక మంచి తీర్మానంతో ప్రభు సన్నిధి నుండి మనం వెళదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. డేవిడ్ లివింగ్స్టన్ నా ప్రభువా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునండి. కలువరిలో నీ త్యాగం ప్రభువా, నా జీవితం నీకు అర్పిస్తున్నాను. నా కోసమేగా ఇతరులకు మాదిరిగా ఉంటానయ్యా. ప్రభువా, త్యాగంతో కూడిన జీవితాన్ని కలిగి జీవిస్తాను. పాపము నుండి నన్ను విడిపించిన, సమర్పణతో బ్రతుకుతాను. పాపము నుండి నన్ను విడిపించిన నీ సిలువ మరణం నే మరువలేను. అమ్మ, ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థించండి. కలువరిలో నీ త్యాగం
ఆయన రక్తమే నీ పాపమును కడిగేది, నిన్ను పవిత్రపరిచేది. నా ప్రభువా ఇప్పటికే రక్షణ పొందుంటే రక్షణ కాపాడుకోండి. నే చూడలేను రక్షణ పొందకపోతే సిలువ శ్రమ యేసు రక్తము నీ కొరకే ప్రవహించబడింది. ఓర్చలేను ఆ పలు బాధలు యేసయ్యా 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 నీ కొరకే కలువరి సిలువ, నీ కొరకే రక్తము కార్చాడు ఆయన. నే చూడలేను నీ కొరకే ప్రాణం పెట్టిన దేవుడు. నేనోర్చలేను రక్షింపబడిన నీవు నీ భారమేది, పాపమేగా నీ విశ్వాసమేది, శ్రమకు కారణం నీ భక్తి జీవితమేది. పాపమేగా నీ శ్రమకు కారణం. ఎన్నో ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతున్నాయి, నా యేసు ఎన్నో ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతున్నాయి. కలువరిలో నీ ఈ రాత్రి నీకు సమయం ఇచ్చారు. నా కోసమేగా ఈ క్రిస్మస్ రోజు ముగింపు సమయమున నీ బ్రతుకుని దిద్దుకునే సమయం, నీ జీవితాన్ని మార్చుకునే సమయం. పైన ముల్ల కిరీటం ఈ త్యాగము నీ కొరకే. కాలు చేతుల మేకుల చూచి ఈ సమర్పణ నీ కొరకే. యేసయ్యా 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 నీ తలపైన సహోదరి సహోదరుడా, ముల్ల కిరీటం నీ కొరకు కాదా ఈ త్యాగం? కాలు చేతుల మేకుల చూచి నీ కొరకు కాదా ఈ రక్తం? పగిలి నేను గొంతు తెరచిన తెరుద్దాం, నోరు తెరుద్దాం. గుండె పగిలి నేను గొంతు తెరచినాను. నీ పాపము కొరకు కదా, నా పాపము కొరకు కదా. నా యేసువా మన శాపాన్ని తొలగించే దేవుడు. కలువరిలో నీ త్యాగం నా కోసమేగా నా ప్రభువా. దేవునికి దూరంగా, దేవునికి వేరుగా ఒకవేళ ఇంకా ఈ రాత్రి ఉన్నావేమో, దేవుని త్రోసిపుచ్చుతున్నావేమో, దేవుని కాదనుకుంటున్నావేమో, దేవుని శక్తి సామర్థ్యం ఎరిగి ఉండి కూడా ఒకవేళ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావేమో, ఇంకా అవిధేయతలు నీలో ఉన్నాయేమో, లోపాలు నీలో ఉన్నాయేమో, దేవుని బాధ పెట్టే సందర్భాలు సంగతులు నీలో ఉన్నాయేమో, ఒక్క మాట అడిగేసయ్యా, ఈ రాత్రి నన్ను క్షమించవా, ఈ క్రిస్మస్ రోజు నన్ను క్షమించవా అడుగుతావా? నా విధేయతలు క్షమించు ప్రభువా, నా లోపాలు క్షమించు ప్రభువా. నేను చేయగలిగుండి చేయలేకపోయానయ్యా, చెప్పగలిగుండి చెప్పలేకపోయానయ్యా, ప్రార్థన చేయగలిగుండి ప్రార్థించలేని దీనస్థితిలోనికి వెళ్ళిపోయానయ్యా. అడుగుతావా ఒక్క మాట? ఈ రాత్రి నా దోషములు నా పాపములు కడిగాయ్యా, నా విధేయతలు క్షమించయ్యని అడుగుతావా? ఒకవేళ ఇంకా పాపములో ఉన్నవని నీకు అర్థమైతే, రక్షణ లేకుండా ఇక్కడుంటే, మారు మనసు లేకుండా బాప్త్యసం లేకుండా ఉంటే, ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నీ ఆత్మ నరకానికి సిద్ధపరుచుకుంటావా? అగ్ని ఆరను పురుగు చావని ఏడుపు పండ్లు కొరికే స్థలానికి నీ ఆత్మను పోనిస్తావా? సహోదరి సహోదరుడా, నీ కొరికే ఈ సందేశం. రెప్పపాటుని యేసు ప్రభు రాకడ జరుగుతుంది. క్షణములో దినములు చెడ్డవి కనుక నీ జీవితం ముగించబడుతుంది, నీ ఆత్మ ఎటు వెళుతుంది? ఈ రాత్రి ఆలోచించి ఒక బలమైన తీర్మానం చేసుకుని, అయ్యా ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు, ప్రభు నన్ను దర్శించారు, నేను ప్రభు కొరకే ఒక సమర్పణతో బ్రతుకుతానయ్యా, ప్రభు కొరకే పనిచేస్తానయ్యా, ప్రభు సన్నిధిలో ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేస్తానయ్యా, నా వంతులో నేను పొందిన రక్షణ కొరకే ప్రయాసపడతానని తీర్మానం కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చాపండి, మీ కుడి హస్తాన్ని చాపండి. అయ్యా, రక్షణ పొందిన నేను నీ కొరకే పనిచేస్తానయ్యా, నశించిపోయే ఆత్మల కొరకే
డేవిడ్ లివింగ్స్టన్ వలె, జాన్ వెస్లీ వలె భారం కలిగి ఉంటానయ్యా. ప్రార్థించే తల్లిగా ఉంటానయ్యా. నా కుటుంబం కొరకు, నా గ్రామం కొరకు, నా సంఘ క్షేమం కొరకు, నశించిపోయే నా పిల్లల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా నేనుంటాను. ఎవరైనా ఇంకా తీర్మానం కలిగిన వాళ్ళు, దేవుడు నీతో మాట్లాడాడు తల్లి. ఎప్పుడు ఈ జీవితం ముగించబడుతుందో తెలియదు, ఎప్పుడు ఈ జీవితం అంతమైపోతుందో తెలీదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటిది జీవితం. ఎన్నో మరణానికి దగ్గరైన జీవితాలు మనవి, ఎప్పుడో మరిచిపోవలసిన జీవితాలు మనవి. ఇంకా ఎవరైనా తీర్మానం కలిగిన వారు, డేవిడ్ లివింగ్స్టన్ నశించిపోయే ఆత్మల కొరకు గుండె రోధించింది. ఆ గుండె రోదన విన్న ఆఫ్రికా మనుషులు ఆ గుండెను ఆఫ్రికా దేశంలో సమాధి చేస్తే బాడీని ఇంగ్లాండ్లో సమాధి చేశారు. 2 సమాధులు ఎవరికైనా భూమి మీద ఉన్నాయి అని అంటే ఆయన డేవిడ్ లివింగ్స్టనే. ఏమి త్యాగం, ఏమి సమర్పణ. ఈరోజు నీ త్యాగమే తల్లి. 1 గంట మోకరించి బిడ్డల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నవా? ఇంకా రక్షణ లేని నీ బంధువుల కొరకు, రక్షణ లేని నీ కుటుంబం కొరకు, ఆత్మరక్షణ లేని, బాప్తిసం లేని నీ బంధువుల స్నేహితుల కొరకు 1 దినం 1 గంట అయినా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? పరలోకం పాతాళం ఎదురు చూస్తున్నాయి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రజలను, రక్షింపబడిన వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. నువ్వు విడవబడితే పాతాళానికి వెళ్ళిపోతావు, నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోద్ది. నీ జీవితం ఎప్పుడు ముగింపో నీకు తెలియదు. అలాగే తీర్మానం కలిగిన బిడ్డలు ఇంకెవరైనా ఉంటే, ప్రభువా నేను నా ప్రభు కొరకు, నా ప్రభు రాజ్య స్థాపన కొరకు, పరలోక రాజ్య స్థాపన కొరకు, ఆత్మల రక్షణార్థమై భారం కలిగి నా కుటుంబంలో, నా సంఘంలో నేను పనిచేస్తాను అన్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆత్మనాయకులు చిన్న ప్రార్థన చేస్తారు. గొప్ప దేవుడా నీ స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను. భారభరితమైన ఈ సువార్త కూడికలో, క్రిస్మస్ అనే నామకరణంలో ఇంతమంది ప్రజలు, బిడ్డలు ఈ స్థలానికి వచ్చి నిన్ను స్తుతించారు, ఆరాధించారు. ఆ కొరువుగా మాకు అవసరమైన మాటలు కొన్ని మాట్లాడారు. అవి నాతోనే దేవుడు మాట్లాడాడని విషయాన్ని నీ పిల్లలు గుర్తించి గ్రహించి ఈరోజే రక్షించబడిన వారు పరిపూర్ణ సిద్ధపాటుతో సువార్త ప్రకటించడానికి, రక్షణ లేని వారు వాళ్ళ పాపాలు ఒప్పుకొని బారు మనసు పొంది బాప్తిసం పొంది జీవగ్రంథంలో నీ పేరు రాయించుకుని భూమి మీద నీ తేజస్సుతో నింపబడి బ్రతుకున్నట్లు, సర్వ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది పైబడి ఉన్న ప్రజలు నీలో రక్షించబడాలని, రక్షించబడిన నేను మేము ఏ లోపం లేకుండా, ఏ లోటు లేకుండా నీ ఎదుట ధైర్యంగా నిలబడటానికి భూమి మీద ఉండగా సమయం మనకు అసమయంగా సువార్త ప్రకటిస్తూ ప్రార్థిస్తూ మా వంతులో మేము చేసే పనిని దీవెనగా మార్చి బలపరచమని, తిమోతిగా చేస్తున్న ఈ పరిచర్య వధువు సంఘముగా సంఘం సిద్ధపడినట్లు నీకు ఇష్టమైన సేవకుడుగా నీ అభిషేకంతో నింపబడి ఈ పరిచర్య నమ్మకంగా చేయనట్టు చేయబట్టి నడిపించిన కృప దయచేయమని అతి త్వరలో మాకు అవసరమైన యేసు నామమున అడిగి వేడుకున్న మా ప్రియ తండ్రి.